విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్, బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్. మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం చూసిండ్రేమో అనుకుంటున్నా. దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు చేతులు ఉంటుంది. మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా చెప్పుతే అట్లా ఆడుతుంది. అందరికి అర్థం కాదు. ఈ చిలకేంది, మాయల పకీరేమో కనిపిస్తలేడు, కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకి అందరికీ అనిపిస్తుండే. ఈ ధరణి కూడా భూమి ఏమో ఆదిలాబాద్ ఉంటుండే, హైదరాబాద్ నుంచి అది ప్రొహిబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే. ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీరు ఎట్లా ఆడితే అట్లా ఆడిద్ది ఆ ధరణి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా పట్టా భూమిది, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపోతుండే. ఎప్పటిదాకానైతే మాయల పకీరు ఇషారా రాకపోతుందో, ఎక్కడిదాకానైతే మాయల పకీరు ఆ చిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టాలు ఉన్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ధరణి ఉండే అధ్యక్ష.